కృష్ణాష్టమి వేడుకలు జరుగుతూ ఉంటాయి. ఇంతలో అక్కడ స్వర అలాగే బాబీ వాళ్ళైతే ఒక నాటకాన్ని వేస్తూ ఉంటారు. ఇక స్వర అయితే యశోద నాటకం, అలాగే బాబీ కృష్ణుడు వేషం వేసి అక్కడైతే వాళ్ళు నాటకం ఆడుతూ ఉంటారు. అలా స్టేజ్ పైన వాళ్ళు అలా నాటకం ఆడుతూ ఉంటే ఇంతలో అక్కడికి అభి అయితే వస్తాడు. అభి వచ్చి బాబీని ఇప్పుడు ఎలాగైనా సరే ఇంప్రెస్ చేస్తాను అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఇక వాళ్ళైతే స్టేజ్ పై నాటకం ఆడుతూ ఉంటారు. ఇంతలో అక్కడికి అభి రావడం చూసి స్వర అలాగే జాను ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏంటి ఇప్పుడు అభి వస్తున్నాడు, అభి వస్తే ఏం జరుగుతుందో ఏంటో అని చెప్పి స్వర అలాగే జాను వాళ్ళిద్దరూ కంగారు పడుతూ ఉంటారు. ఇక అభి అయితే అలా లోపలికి రావడంతో అక్కడ ఉన్న స్వర అయితే తన చీర కొంగుని ముఖానికి కప్పేసుకొని అడ్డుగా పెడుతుంది. ఇక వాళ్ళైతే నాటకం అలా ప్రదర్శిస్తూ ఉంటారు. అలా నాటకం ఆడుతూ ఉంటే అక్కడ ఉన్న బాబీ అయితే యశోదమ్మ చెప్పు యశోదమ్మ, నేను తప్పు చేయలేదని అని చెప్పి బాబీ అంటూ ఉంటాడు. ఇక జాను పక్కనే అభి కూర్చొని ఉంటాడు. ఇక బాబీ అలాగే స్టేజ్ పై ఉన్న పిల్లలందరినీ చూసి అభి అయితే చాలా సంతోషిస్తూ ఉంటాడు. పిల్లలందరూ చాలా ముద్దుగా ఉన్నారు అని చెప్పి. అక్కడ యశోద లాగా నటించిన అమ్మాయి ఎవరు, నాకైతే ముఖం కనిపించటం లేదు. ఆ అమ్మాయి నడవడిక అవన్నీ చూస్తుంటే ఎక్కడో తెలిసిన అమ్మాయి, చూసిన అమ్మాయి లాగే ఉంది అని చెప్పి యశోద అమ్మ వైపు అభి అయితే అలా చూస్తూ ఉంటాడు. ఇక అమ్మాయి ఎవరో ఏంటో అని చెప్పి అభి తెలుసుకోవాలనుకుంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.